పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు దేవుడే ఒక వరముగా ఇస్తాడు ఆయన. అందుకే పరిశుద్ధాత్మ అనే వరమని మీరు అది పొందుదురు. ఈ అనుభవాలలోనికి మనం రావాలి ప్రియమైన వాళ్ళు. చాలామంది బాప్తిసాన్ని మనం పొందాం కదా. పొందుచున్న మనలో ఎవరు పని చేయాలంటే, ఎవరు నివసించాలంటే పరిశుద్ధాత్ముడు ఆయనే ఆదరణకర్త. ఎవరండి? ఆయనే ఆదరణకర్త. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరించే దినాలలో ఆయన మనతో ఆ రోజు కాలంలో ఆయన శిష్యులతో కానీ ప్రజలతో కానీ సంచరించిన తర్వాత ఇదిగో ఆయన శిష్యుల్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు అడుగుతున్న సందర్భం ఏంటంటే, ప్రభా మమ్మల్ని విడిచి నువ్వు వెళ్ళిపోతున్నావు అని ఇలా మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నేను మిమ్మల్ని విడవను, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టనని వెళ్ళి ఇదిగో మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, నేను స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత మీలోనికి వేరొక ఆదరణకర్తను మీలోకి పంపిస్తాను. ఇదిగో మీరు ఎలా నడుచుకోవాలో, ఎలా బోధించాలో, ఎలా ప్రవర్తించాలో మీకు నేను మీలో ఉండి నేను చేస్తానంటే తెలియపరుస్తాను నేను అని దేవుడి ప్రియమైన వాళ్ళారా ఆ సందర్భాన్ని తెలియపరిచే మాటను ఒకసారి ఆయన శిష్యులతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక యోహాను సువార్త, ప్రతి ఒక్కరి వాక్యం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో ఆదరణకర్త అనగా ఎక్కడున్నారు? ఏ వచ్చిన చదువుతున్నారు? ఓసారి దానికంటే ముందుగా మనము 15 వచనంగా చదువుతాం. 14, 15 వచనం. నా నామమున మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఆ మాట చూడండి, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక, ఇదిగో నేను వెళ్ళిన తర్వాత నేను తండ్రిని వేడుకుందును, ఇదిగో మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియను అగు ఆత్మను మీకు అనుగ్రహించెదను. ఏ ఆత్మనట? సత్యస్వరూపి అయిన ఆత్మను ఆయనే పరిశుద్ధాత్ముడు. ప్రియమైన వాళ్ళారా, ఆ పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే అసలు కార్యములు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఈయన ఎవరిలోనికి వస్తాడంటే బాప్తిసం పొందిన తర్వాత, పాపములు ఒప్పుకున్న తర్వాత, పరిశుద్ధముగా ఎవరైతే క్రీస్తు కొరకు బ్రతకాలని త్యాగవంతులుగా నిలబడతారో వారిలోనికి ఆయన వస్తాడు. ఈరోజు చాలామందిని కూడా పరిశుద్ధాత్మని మనం కలిగి ఉన్నామా లేదా అని ఈ మాటలు వింటుంటే మనకు అర్థమవుతుంది. నిజంగా నాలోనికి ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు నాలోనికి వస్తున్నాడా లేడా, నాలో కనీసం పని చేస్తున్నాడా పని చేయట్లేదా, ఒకవేళ ఆ పరిశుద్ధాత్మని నేను దుఃఖపరుస్తున్నానేమో, ఏ విధముగా ఆయన దుఃఖపరుస్తున్నాం, ఏ విధముగా ఆయన నామాన్ని దూషించి గాయపరిచి ఆయన దుఃఖపరిచి ఆయన మనలో ఉండనవ్వుకోకుండా ఒకవేళ మనం పంపేస్తున్నామేమో. ఎందుకు పంపేస్తున్నాం మన సందర్భాలు కూడా బైబిల్లో మనకి ముందుకు వెళ్తుంటే అర్థమవుతాయి. అక్కడ రాయబడుతోంది, ఇదిగో నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయగు ఆత్మను. చాలండి. 25 వచనం కూడా చదువుతాం ఒకసారి. 25 వచనం. నేను ఎక్కడున్నారు? 25 వచనం.
నేను మీ యొద్ద ఉండుటకై ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకమును చెయ్యను. చూడండి, ఇదిగో మీలోనికి ఎవరు వస్తారంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు మీలోనికి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మీలోనికి వస్తాడో ఆయన సమస్తమును మీకు బోధించి, ఇదిగో మీతో చెప్పిన సంగతులన్నిటిని కూడా మీకు జ్ఞాపకమును చేయను. జ్ఞాపకమును చేయనంటే ఏంటి? ఇదిగో మీరు ఎలా బోధించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఈ వివరణంతా కూడా ఎవరు తెలియపరుస్తారు చెప్పండి? సత్య స్వరూపి అయిన ఆత్మని ఎవరైతే పొందుకుంటారో ఆయనే మనలో ఉండి మాట్లాడతాడు. ప్రియమైన వాళ్ళారా, మనలో ఉండి. ఈరోజు చూడండి, బైబిల్ని చదువుతూ ఉంటాం. బైబిల్ చదవగానే ఇదిగో ఆ వాక్యాన్ని చదువుతూ ఉంటాం, ఆ వచనాలు చదువుతూ ఉంటాం, కానీ మనకి సరిగా అర్థం కావు. ఎంత అర్థం చేసుకున్నా కానీ ఆ వచనం సరిగా తన వివరణ కూడా మనకి సరిగా తెలీదు. చాలామందికి తెలీదు. ఎందుకు తెలియట్లేదు? ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే పరిశుద్ధాత్మను మనలో ఏమైనా పని చేస్తున్నాడా, పని చేయట్లేదా? ఈరోజు మందిరానికి ఎవరి చాలామంది వెళ్తున్నారో వస్తున్నారో ఆచార ప్రకారంగా ఆచరిస్తున్నారే తప్ప ఎవరి క్రీస్తుని హృదయంలోనికి చేర్చుకోకపోతే, ఆ పరిశుద్ధాత్మ మనలోనికి రాకపోతే పరిస్థితి ఏంటి? మనం నిలబడి ఎవరితోనైనా మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలో కూడా ఆయన మనలో ఉండి మాట్లాడతారంట. మనలో ఉండి మాట్లాడతాడు. అక్కడ పై విషయంలో మనం మాట్లాడుకున్నాం కదా, 25 మన చదువు చూడండి. నేను మీ యొద్ద ఉండుటకే అనగా చూడండి, తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నిటిని కూడా అది మీకు జ్ఞాపకమును చేయను. ఏం చేస్తాడంటే ఆయన అది అంటే జ్ఞాపకమును చేయాలంటే ఏ విధముగా మీరు తెలియపరచాలో, అంటే ఒకవేళ నీలో ఉన్న సంగతులు మర్చిపోయే సంగతులు కూడా ఆయన నీకు ఏం చేస్తాడంటే మరలా జ్ఞాపకమని చెప్పించి కూడా బోధిస్తాడు. ఇదే సందర్భంలో కూడా ఇది యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. ఇది యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ, చూడండి, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన చూడండి, ఆయన అంతటా ఆయనే ఏమయో బోధింపగా చూడండి సంభవింపబోవు సంగతులను కూడా మీకు ఏం చేస్తాడంటాడు ఆయన? తెలియచేయను అంటే తెలియచేస్తాడు ఆయన. అంటే సంభవింపోయే సంగతులు అంటే ఏంటి? మర్చిపోయాయి. ఒకవేళ మనం ఏమైనా మర్చిపోయామనుకోండి, ఆ మర్చిపోయే సంగతులు కూడా ఓసారి చూద్దాం. మారు మనసు మనం పొందాం కదా, మారు మనసు పొందాము. ఇది వరకు మనం పాపం అనే ఆ మురుకులోండి బయటకు వచ్చాం కదండి. ఆ మురుకులోండి బయటకు వచ్చినప్పుడు మరలా ఆ మురుకులోనికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ మనలోనికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకోండి, గద్దిస్తూ ఉంటాడు అన్నమాట. మనకి తెలియపరుస్తాడు ఆయన, ఎల్లొద్దు అని ఒక మెలకువ చూపిస్తాడన్నమాట. ఒక మెలకువలు చూపిస్తూ ఉంటాడు ఆయన. ఎవరిదైనా వస్తువులు కానీ లేదా ఏదైనా డబ్బులు కానీ పడిపోయి అనుకోండి, పడిపోతున్నప్పుడు ఇదిగో భలే దొరికినాయి కదా అని జేబులు పట్టుకోరు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? చాలామంది ఇక్కడ జనాలు ఉన్నారు కూడా అలాగా గుంపుగా. వారు నిజంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటూ పరిశుద్ధాత్ముడు వానలోని పని చేస్తున్నాడు అనుకోండి, ఈ సొమ్ము నాది కాదు అని నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? గద్దిస్తాడు. అంటే నీకు జ్ఞాపకం చేస్తాడు ఆయన, అంటే భయం పుట్టిస్తాడు ఆయన. ఇది రావట్లేదంటే పరిశుద్ధాత్ముడు మనలో లేడు. ప్రియమైన వాళ్ళ అంటే ఇలాగ ఓన్లీ మనం అబద్ధాలు ఆడుతున్నాం, సీటికి మాటికి అబద్ధాలు ఆడుతున్నాం అనుకోండి,
ఊరికనే అబద్ధం ఆడేంత స్థితికి జారిపోతున్నామంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలో లేడని అర్థం. అక్కడ కింద కనబడుతుంది, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడంటే సర్వసత్యములోనికి నడిపిస్తాడంటే వాక్యములోనికి నడిపిస్తాడో, నిత్య జీవంలోనికి మనం ఎలాగైతే మన గురిని కొనసాగించాలో, ఒక భక్తిలో ఎలా నడిపించాలో కూడా ఆయన మనలో ఉండి నడిపిస్తాడు. ఆయన మనలో ఉంటే, ఆయన మనలో ఉంచుకుంటే అసలు పాపములోనికి జారుపోం. అంతేకాదు, అలాంటి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఎవండి నిజంగా మనము ఏ విషయం కొరకైనా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రార్థన ఏమవుతుందో తెలుసా? ఫలిస్తుంది, నెరవేర్పు జరుగుతుంది. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థనలో సరైన ప్రతిఫలాలు లేవంటే పరిశుద్ధాత్ముడు సరిగా పని చేయట్లేదని అర్థం. మాటలు ఏమైనా కొన్ని తేడాగా వస్తున్నాయంటే కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు సరిగా పని చేయట్లేదు. అంటే బాప్తిస్మం పొందాం, బాప్తిస్మం పొందినంటనే మనలోనికి రావడానికి వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందగానే ఆయన మీదకి ఏమి దిగింది చెప్పండి? అది పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగిందంట. పావురము వలె మనకి ఉదాహరణ కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు కూడా ఎవరిని మనలోనికి వస్తాడు. ఆయన బాప్తిస్మం పొందగానే భక్తిలో నడుచుకున్నప్పుడు ఇదిగో ఆయన ఉండాలని మనలో ఆశ కలిగి ఉంటాడు. ప్రియమైన వారలారా, ఒకవేళ ఆయన మన హృదయంలో ఉంచుతున్నామా, లేకుంటే ఆయన బాధ కలిగించి ఆయన్ని గెంటేస్తున్నామా, బయటికి దుఃఖపరుస్తున్నామా ఆయన్ని? చాలామంది పరిశుద్ధాత్మని ఏం చేసుకుంటున్నారంటే ఆర్పేస్తున్నారు. సందర్భాన్ని చూడగలిగితే కనుక ఒకసారి చూడండి. మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక, ప్రతి ఒక్కరు ఆ వాక్యాన్ని చూడండి. మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆత్మను ఆరపకుడి. చూడండి, సరిపోద్ది. ఆత్మని ఏం చేయకూడదంట? ఆర్పకుడి. ఏంటి ఆ ఆత్మ? పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మని చాలామంది ఎలా ఆర్పేసుకుంటున్నారని పై వచనాల నుంచి మనం చదువుకుంటే వస్తే గనక ఓసారి చూడండి, 13 నుంచి కింద లైన్. మరియు ఒకడితో ఒకడు సమాధానముగా ఉండుడి, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచడి, బలహీనులకి ఓతమియుడి, అందరి ఎడల దీర్ఘశాంత గలవాడయ్యుండుడి. చూడండి, ఇక్కడ 15వ వచనంలో కనబడుతుంది, ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చెయ్యకుండా చూచుకునడి. మీరు ఒకని ఎడల ఒకడను మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి ఏంటంటే మేలైన దాన్ని ఏం చేయాలంట? అనుసరించి నడుచుకునుడి. చూడండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చెయ్యడి అని ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. పై విషయంలో మనకు కనపడుతుంది కదా, చాలామంది ఏం చేస్తారంటే ఎవడను కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చెయ్యక, అంటే ఇలాగో కీడు చేసే ఒక ఆలోచన కలిగించి ఇదిగో ఇతరుల విషయంలో మనం కీడు చేసేవారుగా మనము అలా కనబడుతున్నామంటే ఆల్రెడీ మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? లేడైనా ఏమి కాదు, ఏమైనా చిన్న విషయంలో మన కీడు చేసే అంత ఆలోచన మనలోకి వచ్చిందంటే ఆయన మనలో లేనట్టే. ఇదిగో ఒకరితో పాటు ఒకరు ఏం చేయాలని చెప్తాడు ఆయన. మీరు ఒకరిని ఎడల ఒకడును మనుషులందరి ఎడల మీరు ఏం చెయ్యాలి? మేలైన దానిని అనుసరించాలి. మేలైనది ఏంటి? ఈ భూమి మీద మేలైనది ఏముంది చెప్పండి? ఏముంది? మేలైంది ఉన్నదంటే దేవుని యొక్క వాక్యం, ఆయన మాటలే ఈ భూమి మీద. అందుకే ఎవరి ప్రసంగ గ్రంథంలో కూడా రాయబడిన మాటలు ఎన్నో చదువుకున్నాం కదా, దాన్ని చదివితే మొదటి నుండి ఆఖరి వరకు కూడా వ్యర్థం ఈ భూమి కింద, ఈ సూర్యుని కింద జరుగుతున్న విషయాలు సమస్తమును వ్యర్థమే. మరి వ్యర్థం కానిది ఏంటి? ఆయన మాటలు.
ఈ ప్రకృతిలో ఈ భూ ప్రపంచమంతా ఏమన్నా మొత్తం అంతా లయమైపోయినా కానీ ఆయన మాటలు ఎన్నడను గతించవంట. గతించలేని ఆయన వాక్యం, ఆయన సత్యం మనలో ఉంటే ఆ సర్వసత్యమే మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? పరలోకానికి. సత్య స్వరూపమైన ఆత్మ మనలోనికి వస్తే ఏమండి ఆ ఆత్మ అంట సర్వసత్యములోనికి నడిపిస్తుంది. సర్వసత్యములోనికి నడిపించే ఆత్మే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మని మనలో ఉంచుకోవాలి. అందుకే ఆత్మను ఆర్పుకుడి. చాలామంది ఆత్మను ఆర్పేసుకున్న వారు బోల్డ్ మంది కనబడుతున్నారు. ఎలా అంటారా? బాప్తిస్మం పొంది లోకములో కలిసిపోయిన వారు ఎంతమంది? యేసు ప్రభు కొరకు మేము బ్రతుకుతున్నామండి అని చెబుతూ యేసు మాకు కావాలని ఎన్నో వాగ్దానాలు, ఎన్నో తీర్మానాలు తీసుకున్నాం. కొన్ని మాటలు వింటున్నప్పుడు, కొందరు ప్రసంగికులు బోధించినప్పుడు, ఇదిగో నేను సహవాసము నుండి వేరవను, క్రీస్తు కొరకే బ్రతుకుతాను, యేసు మాటలు కావాలన్నారు. ఒక రోజు ఎప్పుడు? బాప్తిస్మము పొందే దినాలలో. అది 10 రోజుల, 5 రోజుల, ఒక నెల, సంవత్సరమా చక్కగా ఉంటారు. రోజులు గడిచిపోగానే ఏ లోకమనే పాపం నుండి బయటికి వచ్చామో అదే లోకములో జారిపోయేవారు బోల్డ్ మంది. ఎందుకంటే దుష్ట సహవాసం అనే ఆ సహవాసం అనే గుంపులోనికి వెళ్ళిపోవడాన్ని బట్టి. పేతురు గారు చెప్పారు కదా, మీరు మూర్ఖులైన ఈ తరమ వారికి వేరై అన్నాడు కదా. ఎక్కడైతే వేరేయమన్నాడో అలాంటి వారు గుంపులోనికి వెళ్ళిపోతున్నారో, ఎప్పుడైతే వెళ్ళిపోయి వారిలో కలిసిపోయామో పరిశుద్ధాత్మ వరాన్ని సంపాదించుకున్న మనమే ఆ పరిశుద్ధాత్మని ఏం చేసాం తెలుసా? దుఃఖపరిచాం. అంటే ఆత్మను ఆర్పేసుకున్నాం అని అర్థం, ప్రియమైన వాళ్ళ. అందుకే ప్రకటన గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం కదా, ఇదిగో నీ క్రియలు నేను వెరుగుదును, నీవు జీవించుచున్నావని పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడివి అని దానికి అర్థమేంటి? ఏమ్మా, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే జీవిస్తున్నావు. నీవు మృతుడివి అంటే ఏంటి? మరణించావు. ఏ విషయంలో ఇదిగో మరణించావని యోహాను గారు మాట్లాడుతున్నారు చెప్పండి? ఆత్మ విషయంలో. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. నీ క్రియలను నేను వెరుగుదును, ఏవనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవై. చూడండి, ఇదిగో జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ అంటే నీవు మృతుడవంటే నువ్వు మరణించావు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మడు నీలోనికి వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మను ఆర్పేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? చాలామంది ఇదిగో ప్రభు కొరకు మేము బ్రతుకుతున్నామండి, వాక్యం వింటున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం అంతే. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? నీలో ఆయన మంటిస్తున్నాడా? మంటన రగిలింపుతో ఉండాలి మనం. ఏమంటే పరిశుద్ధాత్ముడు అంటే మనలో ఉన్న ప్రేరేపణ ఏంటో తెలుసా? వాక్యం వినపడుతుంది, వాక్యం వినాలి. ఇదిగో వాక్యం వినపడుతుంది, వెళ్ళాలి, కూర్చోవాలి. నా సమయాన్ని వ్యర్థముగా గడపకుండా వాక్యం అంటే దేవుడు నాతో మాట్లాడతాడు. ఇది ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. పాటలు పాడాలి, ప్రార్థన చెయ్యాలి, దేవుని గుంపులో ఉండాలని ఇష్టపడతారు. ఇదిగో ఇది వాళ్ళ సంఘం, ఇది వీళ్ళ సంఘం అని అలా అనుకోరాళ్ళు. పరిశుద్ధాత్ముడు నిజంగా నీలో పని చేస్తే సంఘాలను చూడవు, మనుషులను చూడవు, బత్తిని చూస్తావు. ఈరోజు చాలామంది అలా బ్రతుకుతున్నారంటే వారిలో పరిశుద్ధాత్ముడు లేడు, ఆర్పేసుకున్నారని చెప్తుంది వాక్యం. చూడండి, ఆత్మను ఆర్పుకుడి అంటే రక్షింపబడిన వారే చాలామంది రక్షణలోనికి వెళ్ళి తొలగిపోయి ఒక పంది ఎలాగైతే బురదలో దొల్లుతుందో అలాగే దొల్లుతున్నారని తెలుసా? అలాగే ఎలాగైతే వారు దొల్లుతున్నారో అలాగే మరలా ఏం చేస్తున్నారంట? కుక్క వాంతికి తిరుగునట్లుగా. ఇదిగో వీళ్ళు అలాగా, నా మాటలుగా అవి వాక్యం వెళ్దాం చూడండి. ఓసారి సందర్భం చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము జాగ్రత్త కలిగే మాటలు చూడండి. హెబ్రీ పత్రిక
6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుసరించిన తర్వాత తప్పుపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి ఎలా చేశారంట అండి, మరలా సిలువ వేసి బాహాటముగా, చూడండి, బాహాటముగా ఆయన్ని అవమానపరిచి మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఒకసారి మారు మనసు పొందారు కదా, జాగ్రత్తగా ఉండాలి ఆ మాటలో. ఎందుకంటే నేను నా బోధ ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే సూటిగా మాట్లాడారో అలాగే మాట్లాడతాను నేను. యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని సందర్భాల్లో ఉపమాన రీతిగా మాట్లాడాడు ఆయన, కొన్ని సందర్భాల్లో సూటిగా మాట్లాడాడు ఆయన. తెలుసా ఎందుకని? బుద్ధి రావాలని. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన శిష్యులతో మాట్లాడతారు, విశ్వాసము లేని మూర్ఖతర్మ వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును. ఎందుకు అలా మాట్లాడాడు ఆయన? జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత రేపు సువార్తను ప్రకటించేది మీరే. మీకు సహనము లేకపోతే, మీకు విశ్వాసము లేకపోతే ఎలా మీరు అంటే యేసుక్రీస్తు వారు బోధ ఎలా ఉంటుందంటే ఏమండి, ఆ విధముగానే గద్దింపులో కనపడుతుంది. ఇదిగో ఇక్కడ కనబడుతుంది, ఒకసారి వెలిగింపబడి అంటే ఏంటి, బాప్తిసం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మని మనలోనికి వచ్చిన తర్వాత, దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుసరించిన తర్వాత తప్పుపోయిన వారు తమ విషయములో ఏం చేశారంటే, తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనని అవమానపరిచారు. బాహాటముగా. ఒకవేళ నువ్వు రాకపోయినా పర్లేదు దేవుడిలోనికి, ఆయన ఏమి ఇష్టపడ్డావు. నువ్వు బ్రతకలేనప్పుడు వచ్చినా ఒకటే, రాపడం ఒకటే. నీకోసం ఎవరు ఆలోచిస్తారో చెప్పండి. క్రీస్తులోనికి వస్తామని చెప్పుకుంటున్నాం, మరి నిలబడింది అది. యేసు ప్రభుని ఏం చేస్తానని చెప్పండి. ఆ రోజు ప్రభుని ఒక్కసారి సిలివేశారు, ఒకసారే. కానీ ఇప్పుడు మనం ప్రభు కొరకు బ్రతుకుతున్నాం చెప్తున్నాం, మారకోకుండా మారుతున్నామని నటిస్తూ కూడా ఆయన బాహాటముగా ఈరోజు ప్రభుని సిలువ వేయట్లేదా? సిలువ వేసేది ఎవరి కోసం ఏడుస్తున్నాడు తెలుసా? ఆయన మన కొరకు ఏడుస్తున్నాడు. నన్ను అవమానపరుస్తున్నారు మీరు. ఈ మాటలు వింటున్నప్పుడు మనకి సిగ్గయ్యాలి, మనకి తెలుసా అండి? నిజమా? రక్షణ పొందానే, ప్రభు కొరకు బ్రతుకుతున్నానే, అయినా నా జీవితం ఇలా ఉంది ఏంటి, నా ప్రభువు నేను సిలువ వేస్తున్నానా? ఒకరోజు వారు సిలువ వేశారని 40 దినాలలో మనం లెంటి డేస్లో ఏడుస్తాం, ప్రభా నేను అలా బాధ పెట్టారు, ఇలా బాధ పెట్టారు. మరి మనమేం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. లెంటి డేస్లో ప్రభా మిమ్మల్ని అలా బాధ పెట్టారు నాయన అని ఉపవాసాల మీద ఉపవాసాలు చేస్తాం. ఫలితమేది? మారలేనప్పుడు ఆయన బాహాటముగా నువ్వేం చేస్తావు? సిలువ వేస్తావు. నువ్వు మార్పు లేవు అని అంటే ఇలా చేస్తూ కూడా దేవుడి నామాన్ని ఈరోజు అవమానపరుస్తూ కూడా ప్రభు కొరకు బ్రతుకుతున్నామని చెప్పి పరిశుద్ధాత్ముడిని మనలోంచి వెళ్ళిపోతే అసలు మన పరిస్థితి ఏంటి? అందుకే మనం ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? మారు మనసాలి. ఒకవేళ అలాంటి వారినంట మార్పులోనికి రప్పించాలన్నా, వారిని నూతన పరచాలన్న వారిని, అది ఏంటంటమ్మా, మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట. చూడండి ఎంత కష్టమంటారా, ఎంత కష్టమంట. అలాంటి వారిని మరలా నూతన పరచటం అసాధ్యం అంటున్నాడు ఆయన. అసాధ్యం అంటే నువ్వు దేవుని సహవాసము నుండి దూరం అవ్వకూడదు. నువ్వు చూసారా, అసలు దేవుడు అంటే భయం ఏది మనకు? అసలు చెప్పండి, భయం ఏది? భయం లేదు కదా. భయం లేకపోవడాన్ని బట్టే కదా ఏమండి, ఇదిగో దేవుణ్ణి బాహాటముగా సిలివేస్తున్నాం. మార్పు లేకపోవడాన్ని బట్టి. ఇదిగో దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నాను, ఎంత చక్కగా నేను ఉండాలన్నా అంత జ్ఞానం మనకి రావట్లేదంటే
మార్పు లేదని అర్థం. ఏమంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే ఎంత గజగజ గజగజ వణుకుతూ వెళ్ళాలి తెలుసా? మనం ఏమనుకుంటామంటే ఇదిగో దేవుని మందిరంలో ఉన్నాం, ఎవరున్నారు? సేవకులు, విశ్వాసులు, అంతే. ఇంకెవరు? మనకి ఎవరు కనబడట్లేదు కదా, అదే కదా. ఏమండి ప్రత్యక్షపు గుడారమునే మనకి కనబడుతుంది కదా. దాంట్లోనికి ఎవరి మట్టికి వారు ఆ ఇశ్రాయేలు వచ్చేసేవారా? మరి ఎక్కడ ఎంట్రన్స్ అయ్యో తెలుసా? ఆవరణంలో, అదే ప్లేసు. ఆవరణంలోకి వచ్చారంటే వాళ్ళ పాపములు ఒప్పుకుంటారు. అక్కడ ఒక పశువును, గొర్రెను తీసుకొచ్చారు, బలిపీఠం దగ్గర వధిస్తున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు. అక్కడి నుండి మరొక చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి చెప్పండి? పరిశుద్ధ స్థలములోనికి. పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలములో దీపవృక్షం ఉంటుంది, దాంట్లో సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, ధూప వేదక ఉంటుంది. చూడండి, అంటే మారు మనసు పొందిన వారు ఫస్ట్ పాపములు ఒప్పుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? అది చెప్పండి, పరిశుద్ధ స్థలములోనికి. ఇది మారు మనసు పొందిన వారందరూ దేవుని సన్నిధిలోనికి వస్తాం. దాంట్లో రొట్టెలు కనపడుతున్నాయే. రొట్టెలు ఎన్ని చెప్పండి? ఎన్ని అంటాయి? 5. అందుకే వాక్యాన్ని ఎవరు చెప్తున్నాం కాదు, కానీ వాక్యాన్ని పరిశీలించి రాసుకుని ఉంచుకోవాలి. మనకు నచ్చవు కదా వాక్యం, ఎవరు చెప్తారు? నచ్చుతుందా? నచ్చదు కదా. ఎన్నోసార్లు బైబిల్ చదువుతున్నాం మనం. నిర్గమాకాండంలో ఉంటుంది, లేవీకాండంలో ఉంటుంది. సన్నిధి రొట్టెల బల్లలో ఒక పక్కన 6 రొట్టెలు, మరొక పక్కన దొంతరగా మొత్తం 12 రొట్టెలు ఉంటాయి. ఆ రోజు ఇశ్రాయేలులకు అక్కడ 12 గోత్రాల వారు ఎవరైతే ఉన్నారో వారికి గుర్తుగా ఉంటుంది. కొత్త నిబంధనలు అయితే అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారికి 12 మందిగా గుర్తుగా కనపడుతుంది. చూడండి, అలాంటి స్థలములోనికి వస్తున్నప్పుడే ఎవరి మట్టికి వరకు వెళ్ళట్లేదు, యాజకులు మాత్రమే స్థలములోనికి వెళ్ళాలి. అదైనా ప్రధాన యాజకులు ఎవరైతే పాపము చేస్తారో వారి నిమిత్తం ఆ బలిపీఠము దగ్గర గొర్రెని అలా వధించి ఒక బోన తీసుకుని రక్తాన్ని తీసి ఆ రక్తమును వారి మీద చెమ్మిన తర్వాత వారికి ఏం కలిగేది? అది ఇలాగూ యాజకుడు పరిశుద్ధ స్థలములోకి వచ్చి ఆ పరిశుద్ధ స్థలంలోంచి దాటి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి వేరు చేసేది సెంటర్లో ఏముంటుందంటే ఒక తెర ఉంటుంది. ఆ తెరను తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. వెళ్ళే ఆయన కూడా యాజకుడు కదా, వెళితే వెళ్ళండి ఏం కాదు కదా అనుకుంటే కుదరదు. ఒకవేళ అతనిలో ఏదైనా చిన్న లోపం కనబడితే, చిన్న పాపం కనబడితే, లేకపోతే ఏదైనా అనరాని మాట అక్కడికి వస్తున్న వారిని ఏదైనా ఒక మాట అన్నా సరే దేవుని దృష్టిలో పాపం చేసేవాడు వెంటనే అలా ఎంట్రన్స్ అవ్వగానే ఏమైపోతారో తెలుసా? అది ఈ విషయాల కోసం కూడా కొన్ని సందర్భాల్లో కూడా చెప్పాను. వెళ్ళినప్పుడు చేతికి ఏముంటుందండి? కాలుకి తాడు కట్టుకొని వెళ్ళడం, తర్వాత కాళ్ళకి గజ్జిలు, కాలుకి కాదు వస్త్రానికి దానమ్మ రూపము కలిగిన గంటలు, అంటే నడుస్తుంటే అవి శబ్దం రావాలి. ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి. ఎందుకు కడతారంటే లోపల ఉన్న ఆయన నడుస్తున్నప్పుడు ఆ మువ్వల సౌండ్ బయటికి రావాలి. పట్టాల సౌండే ఇంచుమించు అలా నడుస్తుంటేనే మనకి సౌండ్ వచ్చేస్తుంది కదా, అది కదా. మరి ఇంకా ఎక్కువ సౌండ్ వస్తాయి అంటే నడుస్తున్నాడంటే మనిషి బాగానే షేప్గా ఉన్నాడు, చనిపోలేదని అర్థం. సౌండ్ రావట్లేదంటే అది అంటే ఇది ఇందుకోసం దేవుడు ఆ వస్త్రానికి దానమ్మ పండు ఆ గంటను చేయమన్నాడు ఆయన ఆ రోజు. అలాంటి ఆయనకే మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఒకవేళ తేడాగా ఉంటేనే చనిపోతాడు ఆయన. అంటే అలాంటి మందిరములో ఉన్నప్పుడు ఎవరికి మట్టికి వారు వెళ్ళడానికి అవకాశాలు లేవు, యాజకులకు మాత్రమే అవకాశం ఉంది. అదైనా ప్రధాన యాజకులకి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎప్పుడైతే కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడో, ఏమండి మందిరంలో ఉన్న తెర పైనుండి కిందకి ఎలా చిరిగిందంట చూసారా?
ఎప్పుడైతే అది అలా చీలిపోయిందో మనమందరము పరిశుద్ధ స్థలములోనికి వచ్చాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆ రక్తాన్ని చిందించడం బట్టి మనకు అవకాశం దక్కింది. కానీ ఇప్పుడు మనకు భయం లేదు దేవుడి సన్నిధి అంటే. ఎలా మట్టుకు అలా ఉంటాం, అవునే కాదా? అంటే ఎంత లోకువు చూడండి, ఆ రోజు ఎంత బందోబస్తీ, ఎంత భయపడేవారో. ఒకవేళ అశ్రద్ధగా ఉంటేనే దేవుడు కాల్చేసేవాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. పరిశుద్ధమైన స్థలములోనికి ఎవరికి మట్టికి వారికి అర్హత లేదు ఆ రోజుల్లో. కానీ ఈరోజు మనందరికి దక్కింది యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం బట్టి. మరి అలాంటి పరిశుద్ధాత్మని ఒకవేళ మనం దుఃఖపరిస్తే అసలు మన పరిస్థితి ఏంటి చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రతి ఒక్కరు వాక్యాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారో. ఏం చేశారట? దేవుని పరిశుద్ధాత్మను మీరు ఏం చేయకూడదు అంటాడంటే దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారని చెప్తాడు. చూడండి, అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఇందాక మనం చదువుకున్నాం 25 వచనం చూడండి. అక్కడ పైనుంచి మనము ఒకరి కొరకు గనక చూడండి, మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తను పొరుగు వారితో సత్యమే మాట్లాడవలను. చూడండి, అక్కడ కనబడుతుంది. మీరు ఏంటంటే మీరు ఏం చేయమని మీరు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, ఇదిగో మనం అందరము కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవమై ఉన్నాం. ఇప్పుడు మనిషిగా మనం ఉన్నాం కదా. మన బాడీలో గుండె కానీ, కిడ్నీలు కానీ, లివర్ కానీ, ఈ అవయవాలు ఏదైనా కానీ ఒకటి పని చేయలేదు అనుకోండి, ఏమవుతుంది మన పరిస్థితి? ఏమవుతుంది? ఏదైనా మన శరీరంలో ఉన్నది ఏదైనా ఒకటి ప్రాబ్లం అయిందనుకోండి, మనం సజీవంగా ఉంటామా? క్రీస్తులో కూడా మనం అందరం ఎలా అంటాడంటే ఆయన, మీరందరూ కూడా అందరం ఒక్కొక్క అవయవమై ఉన్నాము కనుక మీరు ఎలా ఉండాలి తెలుసా? మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తను పొరుగు వాడితో సత్యమే మాట్లాడవలను. ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇన్ని విషయాలు మనం వింటున్నామంటే పరిశుద్ధాత్మని మనం ఎలా దుఃఖపరుస్తున్నాం తెలుసా? సత్యాన్ని పలకక అబద్ధములాడట విషయంలోనే మనము తిరుగులాడమనుకోండి, ఉన్నామనుకోండి, దేవుని పరిశుద్ధాత్మను ఇప్పుడు మనం ఏం చేసినట్లు అవుతుంది? దుఃఖపరిచినట్టు కదా. మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వాడితో సత్యమే మాట్లాడవలను. మరొకటి, కోపపడుడు గాని పాపము చెయ్యకుడి. అది చూడండి, ఇప్పుడు మనం కోపపడతాం కదా. కోపపడినా కానీ దానికి సందర్భం ఉండాలి. ఊరికనే కోపపడడం కాదు. చేయరాని పని ఎవరైనా చేస్తారనుకోండి, లేకుంటే ఇక్కడ దేవునికి విరోధం అన్న జరుగుతుందనుకోండి, అప్పుడు మనం కోపపడచ్చు. ఇక్కడ మాట వినలేని పరిస్థితులతో ఉందనుకోండి, అప్పుడు కోపం పడవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి, చెప్పిన మాట వినుకోకుండా వారి ఇష్టానుసారంగా ఉన్నారనుకోండి, వారి విషయంలో కోపపడచ్చు. అది భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే. అక్కడ పొరపాటు జరుగుతుందని విషయంలో అయితే ఒకవేళ కోపపడ్డామనుకోండి, కోపపడగానే మరలా అంటాడు ఆయన, సూర్యుడు అస్తమించేంత వరకు అది అంటే అది ఉండిపోకూడదు. ఉండిపోతే అలా ఉంచుకోవడాన్ని బట్టి ఒక రోజు హత్య చేసే స్థితిలోనికి తీసుకెళ్ళింది హేబేలుని. కయ్యని ఏం చేశాడు చెప్పండి? ఎప్పుడైతే ఆ అర్పణ కయ్యేను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదని ఆలోచించడం మానేశాడు. దేవా ఎందుకు కోరుకోలేదు నాయన, నాలో ఏమైనా లోపం ఉందా అని అడగడం కూడా మానేశాడు. తన తమ్ముడి మీద పగుంచుకున్నాడు, అసూయ చూపించాడు.
ఇదంతా ద్వేషాన్ని ఉంచుకున్నాడు హృదయంలో. ఉంచుకున్నాడు. తెల్లవారిలోగా అది ఎలా మారిపోయింది చెప్పండి? భయంకరమైన ఒక వ్యాధి గైవ లాంటిది అయిందిగా మారిపోయింది అది. అంటే ఒక హంతకుడిగా మార్చడానికి పగతో నింపుబడింది కోపం. అందుకే కోపపడు కానీ పాపము చెయ్యకుడి అని చెప్తాడు ఆయన. అంటే ఇలాంటి అన్ని ఆలోచనలు ఆయన ఉంటే గనక ఏమంటే వారు ఎవరికి అవకాశం ఇచ్చినట్ట? అపవాదికి చోటిచ్చినట్టు. ఇలాంటి మీలోనికి రానివ్వదు. అంటే కోపపడండి. కోపపడిన పాపము చేస్తే అపవాదికి ఏమి ఇచ్చినట్టు? చోటిచ్చినట్టు. ఇదిగో నీ పొరుగు వాడితో నువ్వేం చేయాలంటే ఇదిగో సత్యమే పలకాలి, అబద్ధం అన్నది నీవు పలకవద్దు. నీ పొరుగు వాడితో నువ్వు సత్యాన్నే పలకాలి, అబద్ధాన్ని నువ్వు మాట్లాడొద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలా చేయడం బట్టి కింద మనకు కనపడుతుంది ఏమండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. చూడండి, అంటే ఎంతమంది చెప్పండి ప్రియమైన వాళ్ళారా పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారు? మన మాటలు బాగోట్లేదంటే ఆయన దుఃఖపరుస్తున్నాం. మన ఆలోచనలు సరిగా లేవంటే ఆయన దుఃఖపరుస్తున్నాం. ప్రభు కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ కూడా లోకాన్ని ప్రేమిస్తుంటే, లోకాన్ని మనలోనికి రప్పించుకుంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్లు కదా. మరి ఆయన మనలో ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆయన ఇస్తానంటున్నాడు. మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీతో మీరు ఎలా మాట్లాడాలో ఆయన మీలో ఉండి మాట్లాడతాడు. సంభవింపబోయే సంగతులను కూడా బయలుపరిచి ఆయన మాట్లాడతాడు మీతో. ఏమండి, అలాంటి భాగ్యాన్ని ఈరోజు కోల్పోవట్లేదు మనం. అలాంటి కోల్పోవద్దు. మన వాక్యములు అవసరమైతే నీకు అసలు జ్ఞానం లేకపోయినా కానీ నువ్వు నిలబడి మాట్లాడితే ఆయన నీలో ఉండి మాట్లాడుకుంటాడంట. తెలుసండి, పరిశుద్ధాత్మ వల్ల మన కార్యాలు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే ఏదో శక్తి, ఏదో ఆత్మ, ఇది ఎగిరి గొంతులేసేది కాదు. ఇది లక్షణాలు. పరిశుద్ధాత్ముడు అంటే లక్షణాలు, గుణాలు, క్వాలిటీ, వినయం ఉంటుంది ఆయనలో. పరిశుద్ధాత్మలో ఉన్న వాళ్ళకి ఒక త్యాగవంతులుగా ఉంటారు. పరిశుద్ధాత్మలో దుఃఖపరుచుందంటే ఓన్లీ ఇదిగో నీ పొరుగు వారితో నువ్వు అబద్ధం ఆడుకోడని చెప్తున్నాడే, నువ్వు ఏం చేయాలి? సత్యమే మాట్లాడమని చెప్తున్నాడు ఆయన. నీలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు. అందుకే ఏమండి, ఇదిగో దావీదు గారు అంటారు, ప్రభా నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. అంటే బత్షెబా విషయంలో అక్కడ పాపము చేసి ఏడుస్తున్న తర్వాత దేవుని సన్నిధిలో, ప్రభా నేను ఒకవేళ ఇట్లాంటి ఘోర పాపిని అయిపోయాను, నువ్వు నన్ను క్షమించకపోతే, ఒకవేళ నీ పరిశుద్ధాత్మను నాలోంచి తీసేస్తే నా పరిస్థితి ఏంటి అని మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను ఎక్కడి నుంచి అంటే నా యొద్ద నుండి తీసివేయకమంటున్నాడు. చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకం ప్రభువా, నేను నీ సన్నిధిలోనే ఉంటానంటున్నాడు ఆయన. అంతేకాదు నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. ఏమంటే ఏంటి ప్రియమైన వారు, దావీదులో ఉంటున్న ఒక అనుభవాలు దావీదు గారికి తెలుసు. ఒకరోజు సౌలులో ఉన్న ఆత్మ పోయింది, దురాత్మ వచ్చింది కదా. తైలము పడగానే ఆయన మీదకి ఏమొచ్చింది అనుకుంటున్నారు? దేవుని ఆత్మ సౌలు మీదకి బలముగా దిగి వచ్చిందంట. అప్పుడు కొత్త మనసు వచ్చింది. ఎవరికి అనుకుంటున్నారో? సౌలుకి కొత్త మనసు. అది నూతన ఆత్మ. ప్రియమైన వారులారా, దేవుని పరిమళ తైలం ఎప్పుడైతే సమూయేలు ప్రవర్త ఎలాగైతే అభిషేకించాడో, అభిషేకింపగానే దేవుని ఆత్మ బలముగా ఆయన మీదకి వచ్చిందంట. కొన్ని రోజులు బాగానే ఉంది. ఇప్పుడైతే దేవుని మాట వినకోకుండా సౌలు తిరుగుబాటు చేశాడో, అమాలీకులన్న వారిని అసలు ఎవరిని ఉండకోకుండా నిర్మూలన చేయమని చెప్పాడు. ఎద్దులు, పశువులు, చంటి పిల్లలు, పెద్దవారు ఎవరైతే ఉన్నారో అందరిని చంపేయమని చెప్పగానే ఆజ్ఞ ఇచ్చాడు సమూయేలు గారు.
దేవుడు మాట్లాడితే. కానీ దేవుని ఆజ్ఞకి లోబడక ఏం చేశాడు చెప్పండి? సంపూర్తి చేశాడా? చేయలేదు. రాజులను ఉంచాడు, బలమైన పశువుల్ని తీసుకొచ్చాడు, నీచ పశువులన్నిటిని ఏం చేశాడు? అది ఇదిగో దేవునికి బలి ఇవ్వడానికి తీసుకుని వచ్చాను వీటిని అంటాడు పైగా. అప్పుడు సొమ్మిల ప్రవర్త అంటాడు, నీ సొంత ఆలోచనల మంచిదా? దేవుని మాటను నువ్వు తునీకరించావు. దేవుని చెప్పిన మాట వినకోకుండా ఇదిగో దేవుని ఆజ్ఞకు నువ్వేం చేయాలి తెలుసా? లోబడలేదు. మాట వినడం శ్రేష్టమన్నాడు ఆయన అక్కడ. ఒకటి దహన బలులను అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినలేదు. రోజు దేవుని యొక్క ఆత్మను సంపాదించుకున్న సౌలు రాజు, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయిన. అలాంటి ఆయన ఎప్పుడైతే దేవుడి మాట వినకుండా గర్వించాడో దేవుని ఆత్మ పోయింది. మరి ఏమొచ్చింది అనుకున్నారో చెప్పండి? దురాత్మ వచ్చింది. ఆ సందర్భం చూద్దామా ఒకసారి? సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ, చూడండి, యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి, చూసారా, దురాత్మ ఒకటి వచ్చి చాలండి. ఒకసారి చూడండి, ఈరోజు కూడా మనలో పరిశుద్ధాత్ముడు లేకపోతే వచ్చి నివసించేది ఎవరు అనుకుంటున్నారో? దెయ్యం. అందుకే ఆలోచనలు పాడైపోయినాయి, స్వభావాలు పాడైపోయింది, మాటలు సరిగా మాట్లాడరు. ఎందుకనుకుంటున్నారో? పరిశుద్ధాత్ముడు విడిచి వెళ్ళిపోయాడు. ఆయన ఉండాలన్న ఆశతో దుఃఖిస్తూ, ఆయన దుఃఖపరుస్తూ, ఆయన బాధ కలిగి ఉన్న ఆత్మనేమో ఆర్పేసుకుంటే మనం ఎవరు నూతన పరుస్తారు? ఇందాక ఎబ్రీ పత్రిక మనం చదువుకున్నామే, ఒకసారి వెలిగింపబడిన తర్వాత పరలోక రాజ్య సంబంధమైన ఆ వరమును రుచి చూసిన తర్వాత కూడా ఎవండి మనము ఆ భాగ్యాన్ని కోల్పోతే ఇదిగో మరలా నిన్ను ఇదిగో మారు మనసులోనికి నడిపించి నూతన పరచుట అసాధ్యం అంటున్నాడు. చూడండి, పోగొట్టుకుందామా? పోగొట్టుకోవద్దు. ఇదిగో మాట లేదా గద్దిస్తున్నాము, హెచ్చరిస్తామంటే లోబడదాం ఇష్టపూర్వకముగా. దేవా నిజమేనైనా నేను ఇలా ఉండాలి, నా కోసమే కదా. ఒకవేళ ఈ మాటలు మన జీవితంలో లేకపోతే మనం ఎవరో బ్రతికిస్తారో, నిలబెడతారు మనల్ని. అందుకే ఈ ప్రయాస వ్యర్థమవకూడదు. నాలో ఉన్న పరిశుద్ధాత్మని మనం ప్రార్థిద్దాం. దేవా, ఎన్ని రోజులు నేను మారు మనసు పొందానో, ఇదిగో నేను దుఃఖపరిచాను, నేను విజయాన్ని చూడలేకపోతున్నాను, వాక్యం చదువుతున్నానే కానీ నాకు అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మడు నీలో లేకపోతే నీకు అర్థం కాదు. ఎవరితో నువ్వు ఎలా మాట్లాడాలో కూడా ఆ జ్ఞానాన్ని, ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని, ఆదరకర్తను మనలోనికి రాకపోతే మనం సర్వసత్యములోనికి ఎలా అడుగులేస్తాం? ప్రియమైన వారులారా, సర్వసత్యములోనికి మనం నడుచుకోవాలంటే ఆ పరిశుద్ధాత్మను మనలో ఉండాలి. ఆ పరిశుద్ధాత్మని మనం సంపాదించుకోవాలి. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మనం ఏం చేయబడాలంటే ఎవండి మోకాలు ఉండి, దేవా ఎక్కడ నేను తొలగిపోయానో, ఎక్కడ జారిపోయానో నాకు తెలుసు. ఏ పరిశుద్ధాత్మ నాలోంచి వెళ్ళిపోయిందో, ఒక రోజు సౌలులో నుండి వెళ్ళిపోయింది, అలా వెళ్ళిపోయిందేమో, మరలా నాకు అనుగ్రహించండి అని అడిగితే ఎవండి ఆయన మరలా మనకిచ్చే దేవుడే. కానీ ఆయన కోసం మనం ఎదురు చూడాలి. ఆ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడాలి తప్ప మన ఆ పరిశుద్ధాత్మను మనము త్రోసివేస్తే మన పరిస్థితి ఏంటి? అందుకే క్రీస్తు విషయంలో మనము ఒక నమ్మకస్తులుగా ముందుకు సాగుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా చాలా జాగ్రత్త కలిగి మనము నడుచుకోవాలి. అందుకే చివరగా ఈ మాట చెప్పి వాక్యాన్ని ముగించుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం.
దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చూడండి మాట, శరీర సంబంధమైన ఆలోచన మనలో పుడుతున్నాయి అంటే మన దేవుని సంబంధులమేనా? వాక్యం ఒకటి మనకు కనపడుతుంది. దేవుని ఆత్మ మీలో నివసిస్తే ఆ ఆత్మే పరిశుద్ధాత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే. ఆత్మ స్వభావం అంటే ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళకి? ఏమండి, ఆ పిల్లలు ఎక్కడైతే ఇదిగో క్రీస్తు కొరకు బ్రతుకుతున్నారో వారితో ఉండడానికి ఇష్టపడతారు, వారితో వాక్యాన్ని పంచుకోవాలని ఇష్టపడతారు. వాక్యాన్ని సరిగా చదువుకోలేకపోతున్నారండి, ఇదిగో ఎలా చెప్పండి అని అడుగుతారు. ప్రార్థనలో చల్లారిపోయాను, నా జీవితం ఇలా ఉంది, ఇదిగో ఎన్నో రోజులు నా జీవితం అంతా ఇలాగే అయిపోతుంది, ఏంటి పరిస్థితి? కొన్ని విషయాలు చెప్పి నన్ను బలపరచరా? ఎందుకంటే నువ్వు ఆత్మ స్వభావం గలవారి, నీకు శరీర స్వభావం గలవారైతే. అందుకే ఆత్మానుసారులు ఆత్మానుసారమైన వాటి విషయాల మీద మనసు ఉంచుతారంట. శరీర స్వభావం గలవారు అంటే వాటి విషయం మీద మనసు ఉంచుతారు. అంటే మనస్సులో మారిపోతున్నాయి. ఇక్కడ రెండు మనసులు వచ్చేస్తున్నాయి, శరీర సంబంధమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. ఈ ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉండాలి. క్రీస్తు కొరకు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఆకలి దప్పులతో, కొరడా దెబ్బలతో తునీకరింపబడి, రాళ్ళతో కొట్టబడి క్రీస్తు కొరకు హతసాక్షులుగా మిగిలిపోయారే అపోస్తలులు కనబడుతున్నారు కదా. మరి కనీసం వాళ్ళకున్న త్యాగం మనకేది? కనీసం అలాంటిగా వారిగా కాకుండా కనీసం బ్రతకడానికైనా మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళ స్టెఫెను మనం చూడండి, ఒకసారి తల దించాడా? రాళ్ళుతో కొడతారా ఆయన్ని? రాళ్ళుతో కొట్టినా కానీ ఎవ్వండి ఎవ్వరికి తల వంచలేదు. ప్రభు వైపే చూస్తున్నాడు, ఆకాశం వైపు చూశాడు. ముస్కర్లారా అనిపిస్తున్నాడు వాళ్ళందరినీ. ఇదిగో మార్పు చెందండి, మార్పు చెందండి. ఏమంటే ఎంతో మంది కొరకు ఎవరిస్తున్నాడు ప్రియమైన వారులారా. దేవుడు ఎన్నో అద్భుత కార్యములు చేశాడు ఆయన. ఎంత మర్చిపోయారా? ఎన్ని చెప్పినా కానీ వినట్లేదు. ఎన్ని విషయాలు చెప్పాడో తెలుసండి ఆయన. అపొస్తలుల కార్యములో 7వ అధ్యాయములందు మనకు అంతా కనపడుతుంది, 6, 7 వచ్చిన కానించి. ఏమండి ఈ విషయాలని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. స్టెఫెను దేవుణ్ణి చూస్తాడు. ఎంతోమంది ఉన్నారు ప్రజలు, వారందరూ రాళ్ళు తీసి ఆ స్టెఫెను గారిని కొడుతుంటే రాళ్ళు దెబ్బలు తల మీద పగిలిపోయి, బుర్ర మీద పగిలి రక్తము కారుతుంటే కంటిలోనికి వెళ్ళిపోయే కళ్ళు కనబడలేని పరిస్థితి. యేసుని అలా చూస్తూ ఏం చేశాడంట? పెద్ద కేకేసి పిలుస్తున్నాడు. సందర్భం చూడండి, ఏమని పిలిచాడు అనుకుంటున్నారు? అపోస్తలుల కార్యములు నా యేసు ప్రభువా, చూడండి, నా యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని చూడండి, ఒకసారి చూడండి. అలా చేసినా కానీ రాళ్ళుతో కొడుతుంటే ఏమండి స్టెఫెను గారు ఏం కోరుకున్నాడు చెప్పండి? దేవా వాళ్ళని ఏం చేయాలి? నువ్వు క్షమించమంటున్నాడు కదా, వారి పాపాలు నువ్వేం చేయాలి? క్షమించాలి. అసలు మన ఇంటి పక్క వారు తిడతానే మనకి ఎలా ఉంటుంది? ఏమండి ఎలా ఉంటుంది? అంటే అంటే సమాజంలో ఇలా జరుగుతూ ఉంటుంది. అయినా కానీ ఏమండి మన ఈ చాలామంది రోజుల్లో మనుషులు పగతో ప్రతీకారముతో ఉంటారు అలాగా. కానీ స్టెఫెను గారు, ప్రభా నన్ను చంపుతున్నారు నాయన, మీ కొరకు నిలబడుతుంటే వీళ్ళు చంపేనాయనా అన్నాడా? క్షమాపణ కోరుకుంటాడంటే ఇతడు యేసుక్రీస్తు పోలికలో నడిచాడు.
యేసు ప్రభుని తుణీకరిస్తున్నారు. నువ్వు యూదులు రాజు అయితే దిగిరా, మేము నమ్ముతాం. తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీళ్ళు క్షమించండి. ఆ రోజు స్టెఫెన్ గారు కూడా అంటున్నారు, ఏమంటున్నా తెలుసా, ప్రభా వీళ్ళందరినీ ఏం చేయలేవు, వాళ్ళ పాపములు క్షమించండి. వారికి తెలీదు. ఈరోజు మనకి తెలీదా? ఈరోజు మనకు తెలియదంటే తెలుసు. అందుకే అన్నాడు ఆయన హెబ్రీ పత్రికలో, ఒకసారి వెలిగింపబడి రుచి తెలుసు, వాక్యముల రుచి తెలుసు మనకి. ఎవరు ఎలా బోధిస్తారో కూడా ఆ బోధ మనకి తెలుసు, కానీ బ్రతకడం రాదు మనకి. తెలుసండి, ఈరోజు బ్రతకడం రాదు, అన్నీ తెలుసు. ఏమండి, వాక్యం తెలుసంటే ప్రాముఖ్యం కాదు, బ్రతకడం ప్రాముఖ్యం, నిలబడడం ప్రాముఖ్యం, నడుచుకోవడం ప్రాముఖ్యం. అందుకే వాక్యాన్ని వినేవారు నీతిమంతులు కారు, అనుసరించి ప్రవర్తించేవారే అది నీతిమంతులుగా. మన క్రీస్తు కొరకు ఒక నిలబడాలంటే వాక్యాన్ని అనుసరించాలి. పరిశుద్ధాత్మని ఎప్పుడు మనము కూడా దుఃఖపరచద్దు. టైం అయింది. ఏమండి, వాక్యాన్ని ముగించుకుందాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం.